గీతా ఆర్ట్స్ అయినా GA2 అయినా ఏది తీసుకొచ్చినా సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలంటే ఆ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? అరవింద్ గారి దగ్గర ఒక 10 సంవత్సరాలు చేస్తే అన్నీ వచ్చేస్తాయండి మొత్తం. దానికి పెద్ద మంత్రం ఏం లేదు. అంటే ఆయనే వికీపీడియా అంటారనమాట. అర్థమైపోయింది. ఆ సక్సెస్ మంత్రాస్ మొత్తం అక్కడ ఆయన చూసి నేర్చేసుకుంటారు. వికీపీడియా, గూగుల్, అన్ని స్పిన్ అన్ని మొత్తం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు. మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. ఇప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇంత మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అరవింద్ గారు చైతన్య గారికి హిట్ ఇచ్చారు, అఖిల్ గారికి హిట్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ నాగార్జున గారితో ఏదైనా మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమా ఏదైనా చేసే ఆలోచన ఉందా త్వరలో? ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు కాదు, కానీ ఇంకొక మంచి కథ తయారవుతుంది. వావ్, కానీ వారితో ఉంటుందండి. ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసి బోల్డ్ అంత ప్రాఫిట్ ఉంది కదా, మీ ప్రాఫిట్ ఈ సినిమా యూనిట్ లో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? వాసుతో. సార్ నేను ఇంకా ప్రశ్న పూర్తి చేయలేదు సార్, తప్పించేసుకున్నారు. వాసు గారు తప్పించి ఇంకెవరితోనన్నా ఆ ప్రాఫిట్ షేర్ చేసుకోవాలంటే ఎవరికి ఇస్తారు ఆ ప్రాఫిట్? మా అబ్బాయిలకండి. పల్లవి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఆ ప్రాఫిట్ తో ఇంకొక మంచి ఫిల్మ్ చేస్తారు అతను. వావ్, కరెక్టే కదా? అంతే అంతే, ఇంకా దాని తర్వాత క్వశ్చన్స్ ఏం లేవు, చంపేశారు. కాదు ఇంకొకటి మీరు గమనిస్తే